బ్యాక్ టు చార్వి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే మనం ఆధార్ కార్డ్కి ఈమెయిల్ ఐడి ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం. ముందు కూడా లింక్ చేసుకునే ఆప్షన్ ఉండేది, కానీ దానికి మనం ఆధార్ సెంటర్కి వెళ్ళేసి అయితే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సింపుల్గా మొబైల్ ఫోన్లోనే జీరో ఛార్జ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు అప్డేట్ చేసేవాళ్ళు, కానీ 75 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ జస్ట్ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకే. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే పైన సెర్చ్ యాప్స్ క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఓపెన్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓపెన్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీరు యూపీఐ పిన్ పెట్టుకోవాలి. అది కావాలంటే పెట్టుకోవచ్చు, సెక్యూరిటీ పిన్. సో మేమైతే పెట్టుకున్నాము. ఇలా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. స్టార్టింగ్లో యాడ్ ప్రొఫైల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మేము యాడ్ అప్ టు 5 చేసుకున్నాం కాబట్టి చూపించలేదు. సో ఈ ప్రొఫైల్ ఆల్రెడీ మేము ప్రొఫైల్ యాడ్ చేసుకున్నాం. యాడ్ ప్రొఫైల్ క్లిక్ చేసి అవి కొన్ని ఫేస్ రికగ్నిషన్ అవన్నీ చూపిస్తుంది. అవన్నీ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. సో కింద సర్వీసెస్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయని వెంటనే ఈమెయిల్ యాడ్ అప్డేట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి అని మళ్ళీ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అప్డేట్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అనేది అడుగుతుంది. వాళ్ళు ఓటీపీ సెండ్ చేస్తారు. ఓటీపీ సెండ్ చేయగానే క్లిక్ చేసామంటే మనకు ఇంకా తర్వాత కొన్ని డేస్లో మన ఓటీపీ ఆధార్కి ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.